నాగ చైతన్య ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ని కస్టడీలోకి తీసుకుంటున్నాడు. నిజంగానే ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే వసూళ్ల వరద కన్ఫర్మ్ అయ్యేలా ఉంది. ఇక అరవింద స్వామి విలన్ గా చేసిన మూవీ అవడంతో తాను విలన్ గా చేసిన సినిమా హిట్ అనే సెంటిమెంట్ బలపడింది. అందుకే చెర్రీకి అదృష్టాన్ని అద్దెకిచ్చిన అరవింద స్వామి ఇప్పుడు నాగ చైతన్య వైపు షిఫ్ట్ అయ్యేలా ఉన్నాడంటున్నారు. వెంకట్ ప్రభు మేకింగ్ లో నాగ చైతన్య చేసిన బైలింగ్వల్ మూవీ కస్టడీ ట్రైలర్ రూపంలో ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. టాలీవుడ్ కోలీవుడ్ ట్రెండ్ సెట్ చేసేలా కనిపిస్తోంది. రెస్పాన్స్ కూడా అలా వస్తోంది. మరి ఓ కానిస్టేబుల్ జర్నీలో కూడా ఇంత ఎమోషన్ అంత యాక్షన్ ఉంటుందా అనేలా కస్టడీ ట్రైలర్ షాక్ ఇస్తోంది. రీసెంట్ గా ఇలానే ఓ కానిస్టేబుల్ జర్నీ విడుదలైగా వచ్చి 2 తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు కస్టడీ వంతొచ్చినట్టుంది. ఇక కస్టడీకి కలిసొచ్చే మరో అంశం అరవింద స్వామి విలనిజం. ధృవాలో అరవింద స్వామి కనిపించాడు. మెగా పవర్ స్టార్ హిట్ మెట్టెక్కాడు. అదేంటో అరవింద స్వామి విలన్ గా చేసిన సినిమాలన్నీ హిట్టు అనే సెంటిమెంట్ సౌత్ లో బలపడుతోంది. సినిమాల లిస్ట్ చూస్తే అది నిజమనుకోవాల్సి వస్తోంది. ధృవ తెలుగు వర్షనే కాదు తమిళ వర్షన్ లో కూడా అరవింద స్వామియే విలన్. అక్కడ వర్కౌట్ అయింది, ఇక్కడ హిట్ అయింది. ఇక మణిరత్నం నవాబ్ లో కూడా ఈ హీరోనే విలన్ గా కనిపించాడు. అక్కడ ఆ మూవీని గట్టెక్కించాడు. అందుకే అరవింద స్వామి విలన్ గా కనిపిస్తే కాసుల పంటే అనుకోవాల్సి వస్తోంది. ధృవలో విలన్ని చనిపోకుండా కాపాడాలనుకుంటాడు హీరో. కస్టడీలో ఇన్సుమిన్సు ఇలాంటి లైనే ఉందని తెలుస్తోంది. అలా చూసిన కస్టడీకి 3 రకాలుగా 3 కోణాల్లో సెంటిమెంటల్ గా కాలం కలిసొచ్చేలా ఉంది.